అనగా అనగా ఒక రాజ్యంలో ఒకనాడు ఒక రాజుగారు తన మంత్రిని పండితుల్ని దగ్గర కూర్చోబెట్టుకుని విద్వద్గోష్ఠి జరుపుతూ ఉండగా అక్కడికి ఒక యువతి వచ్చి రాజుగారికి సభకి నమస్కారం చేసి, మహారాజా, ఇక్కడ ఇంతమంది పండితులు మేధావులు ఉన్నారు. నాకొక సమస్య వచ్చింది. దాని పరిష్కారం ఎలాగో తెలిపి పుణ్యం కట్టుకోగలరా అని వినయంగా వేడుకుంది. చెప్పమ్మా, నీకు వచ్చిన సమస్య ఏమిటి అన్నాడు రాజు. ఎంతలేసి సమస్యలైనా ఇట్టే పరిష్కరించగలను అనే ధీమాతో నవ్వుతూ. ఆయన చుట్టూ చేరిన పండితులు కూడా చిరునవ్వు నవ్వి ఆ యువతికేసి చూశారు. ఏమిటి ఈ అమ్మాయి అడగబోతూ ఉన్న ప్రశ్న అన్నట్టు. నేను బ్రాహ్మణ యువతిని. మాది ఈ దగ్గరలో ఉండే ఒక గ్రామం. మా తండ్రి గొప్ప వేద పండితుడు. మేం ప్రస్తుతం ఈ రాజధానిలోనే ఉంటూ ఉన్నాం. ఈ మధ్యనే మా తండ్రి గారు నాకు వివాహం చెయ్యాలని సంకల్పించి ఒక యువకుణ్ణి పెళ్లి చూపులకి పిలిచారు. నా ముందు పిల్లలిద్దరూ కూడా వరుడు చాలా అందంగా ఉన్నాడని తప్పక పెళ్లి చేసుకోమని నన్ను వేధిస్తూ ఉన్నారు. నా ఎడపిల్లలిద్దరూ కూడా వరుడి మాటలకి ముగ్ధులై నన్ను తప్పక అతన్నే పెళ్లాడమంటూ ఉన్నారు. కానీ మా వారు మాత్రం ఎటూ తేల్చక ఎందుకో శంకిస్తూ ఉన్నారు. ఈ పెళ్లికి ఒక పట్టాన సమాధాన పడకుండా ఉంటూ ఉన్నారు. ఇంకో పక్క నా తండ్రి గారి ప్రోద్బలం హెచ్చుగా ఉంది. ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాలా మానేయాలా ఎటూ తేల్చుకోలేక తెకమక పడుతూ ఉన్నాను. నా బుర్రంతా మొద్దుబారిపోయింది. ఇక్కడ ఇంతమంది పండితులు జ్ఞానులు ఉన్నారు. దయచేసి నాకు సరి అయిన సలహా ఇవ్వండి అని ఆ యువతి అందరికీ ఒక నమస్కారం చేసింది. రాజు పండితులు కూడా ఆమె మాటలకి నిర్ఘాంతపోయారు. ఆమె చూస్తే వివాహయోగ్యమైన వయస్సులోనే ఉంది. కానీ తనకొక భర్త, 4 పిల్లలు ఉన్నట్టు చెబుతూ ఉంది. గొప్ప శ్రోత్రియుడు అయిన తండ్రి తనని వివాహం చేసుకోమని నిర్బంధిస్తూ ఉన్నాడన్నట్టు చెప్తూ ఉంది. ఆమె మాటలు ఒట్టి అబద్ధాలైనా కావాలి, లేదా ఆమె తప్పించుకుని పారిపోయి వచ్చిన పిచ్చిదైనా అయి ఉండాలి. ఆమె తమకు అవమానం చేసినందుకు ఆగ్రహించాలో లేక అర్థం లేని ఆమె మాటలకి నవ్వాలో తేల్చుకోలేక అక్కడే ఉన్న పండిత ప్రకండులంతా కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రాజు పండితుల ముఖాల్ని పరీక్షగా చూసి వాళ్లకి ఆ యువతి గురించి తనకు కలిగిన అనుమానాలాంటివే కలిగాయని గ్రహించి తల తిప్పి తన మంత్రికేసి చూశాడు. మంత్రి చిరునవ్వు నవ్విలేచి నిలబడి, అమ్మా, నువ్వు బాగా చదువుకుని సంస్కారం గలదానిలా కనిపిస్తూ ఉన్నావు. పిల్లలు అమాయకులు. వారి మాటలకేముంది, వారు పై చూపులకి మోసపోవచ్చు. కానీ మీ ఆయనకి మంచి యుక్తాయుక్త విచక్షణ ఉన్నట్టు నేను గ్రహించాను. అంచేత మిగిలినవి ఏవి పట్టించుకోక అతను చెప్పినట్టే చెయ్యి. అతన్ని తృణీకరించి ఏదైనా చేశావో సంసారం బావుంటే చుక్కుండదు గాని లేని పక్షంలో ఆయనకి నువ్వే కదా జవాబుదారి అన్నాడు. ఆ యువతి మంత్రితో, మహామంత్రి గారు, మీరు చెప్పిన పద్ధతి నేను అనుకున్నది రెండూ ఒకటే అయ్యాయి. నాకు ఊత ఇచ్చినందుకు గాను మీకు ఎంతైనా కృతజ్ఞురాల్ని. మహారాజా, నాకు సెలవిప్పించండి అంటూ ఆమె సభకంతకి ఒక నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ యువతి మాటలు ఎంత అయోమయంగా తోస్తూ ఉన్నాయో మంత్రి మాటలు కూడా ఇప్పుడు సభలో పండితులందరికీ కూడా అంతే అయోమయంగా ఉన్నాయి. రాజు మంత్రికేసి తిరిగి, ఆమె ఏమీ అడిగింది, నువ్వేం చెప్పావు, మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, అంతు చిక్కట్లేదు అన్నాడు. అప్పుడు మంత్రి ఇలా అని జవాబు చెప్పాడు. ఆమె చాలా తెలివైంది. ఆమె తన సమస్యని ఇంతమందిలో సూటిగా చెప్పడానికి బిడియపడిందో ఏమో వ్యంగ్యంగా చెప్పింది. ఆమెకి పెళ్లి చేయగోరి ఆమె తండ్రి ఒక యువకుణ్ణి పెళ్లి చూపులకి తెచ్చాడని అంది. ఈ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పెళ్లి కొడుకుని ముందు పిల్లలిద్దరూ చూసి మెచ్చుకున్నారంది. ముందు పిల్లలంటే ఆమె కళ్ళు, ఆ యువకుడు అందంగా ఉన్నాడని అర్థం. ఎడపిల్లలు అంటే చెవులు, అవి కూడా పెళ్లి కొడుకుని ఆమోదించాయి అంటే ఆ యువకుడు మధురభాషి అన్నమాట. సంకోచిస్తూ ఉన్నది తన భర్తట. తన భర్త అంటే మనస్సు. తనకి వచ్చిన సమస్య ఏమిటంటే రూపురేఖల్ని చూసి మాటలు విని తృప్తిపడి పెళ్లాడడమా, లేక వరుడు తన మనస్సుకు కూడా నచ్చేదాకా వేచి ఉండడమా అని. మనస్సుకు నచ్చిన తర్వాతనే పెళ్లాడమని, అలా కాకుండా పెళ్లాడిన మీదట సంసారం సరిగ్గా నడవకపోతే బ్రతుకున్నంత కాలము కూడా తన అంతరాత్మ సూటిపోట్లకి గురి కావలసి వస్తుందని నేను హెచ్చరించాను. ఆమె అలాంటి ఆలోచన ఉండబట్టే మన దగ్గరికి వచ్చింది. నేను ఆమె ఆలోచనని బలపరచడం చేత ఆమె తృప్తిపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని మంత్రి చెప్పేసరికి మంత్రి తెలివితేటలకి పండితులందరూ కూడా ఆశ్చర్యపోయారు. చిన్న కథ చాలా బాగుంది కదా.
కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ వద్దాం.